సో లాస్ట్ క్లాస్లో పర్సంటేజ్ క్వశ్చన్ నెంబర్ 20 వరకు డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో డైలీ ఒక 1 అవర్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇవి మీరు గన తరోగా ఫాలో అయితే ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21, మిస్టర్ హేమంత్ spends 50% of his monthly income on household items, and out of the remaining he spend 50% on transport, 25% on entertainment and 10% on sports, and remaining amount of 1800 rupees is saved. What is Mr. Heymanth's monthly income? మిస్టర్ హేమంత్ తన నెలసరి ఆదాయంలో 50% గృహ వస్తువుల కోసం ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో 50% రవాణా కోసం, 25% వినోదం కోసం, 10% క్రీడలకు ఖర్చు చేశాడు. తరువాత మిగిలిన 1800 రూపాయలను మొత్తాన్ని 18 రూపాయల మొత్తాన్ని పొదుపు చేశాడు. అయినా హేమంత్ నెలసరి ఆదాయం ఎంత? లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. నెలసరి ఆదాయం కనుక్కుంటే ఇక్కడ రిమైనింగ్ అడిగినాడంటే టోటల్ కాన్సెప్ట్ మొత్తాన్ని రిమైనింగ్లోకి మార్చండి. సో ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఈ మంత్లీ ఇన్కంలో మిస్టర్ హేమంత్ స్పెండ్స్ 50% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్. 50% దేనికి యూజ్ చేస్తున్నాడండి? హౌస్ హోల్డ్. 50% హౌస్ హోల్డ్కు యూజ్ చేస్తున్నాడంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నట్టండి? 50% మిగిలింది. సో ఆ రిమైనింగ్ రాస్తున్నాను. అంటే 50% అంటే 50/100 ఇంటూ రిమైనింగ్ హీ స్పెండ్ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్, 25% ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ 10% ఆన్ స్పోర్ట్స్. ఈ మూడు చూడండి, 50% ఆన్ ట్రాన్స్పోర్ట్, 25% ఆన్ ఎంటర్టైన్మెంట్, 10% ఆన్ స్పోర్ట్స్. అంటే ఇక్కడ 50 + 25 75, 75 + 10 85%. సో 85% స్పెండ్ చేసినాడు అంటే ఇంకా రిమైనింగ్ ఆ రిమైనింగ్ ఎంత ఉన్నట్టండి? 85 స్పెండ్ చేస్తే 15% ఉన్నట్టు, అంటే 15/100. మరి అండ్ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ 1800 అంటే ఇవి అయిపోయింగా, ఇదంతా రిమైనింగ్. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉందండి? 1800 రూపీస్ సేవ్ చేసినాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 1800. వాట్ ఈజ్ మిస్టర్ హేమంత్స్ మంత్లీ ఇన్కమ్? మంత్లీ ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. చూడండి, ఇక్కడ 51s 52s, నెక్స్ట్ 15 1s 15, 15 2s 30, 120, 122s. సో మంత్లీ ఇన్కమ్ ఆఫ్ హేమంత్ ఈజ్ ఈక్వల్స్ టు 12 2s 24, 3 zeros అంటే 24,000 రూపీస్. సో మొత్తం మంత్లీ ఇన్కమ్ అతను ఎంతండి? 24,000. క్వశ్చన్ నెంబర్ 2, మిస్టర్ యశ్వంత్ స్పెండ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అండ్ 15% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ and 15% on children education. 40% of the remaining is spent on entertainment and transport together, and 30% on medical. He is left with an amount of 8775. After all this expenditure, what is Mr. Yashwant's monthly income? యశ్వంత్ తన ఆదాయంలో 20% ఆహారం కోసము మరియు 15% పిల్లల విద్య కోసం, మిగిలిన దానిలో 40% వినోదము మరియు రవాణా కోసం మరియు 30% వైద్యం కోసం ఖర్చు చేశాడు. అతని మొత్తం అన్ని ఖర్చులు పోను మిగిలిన మొత్తం 8,775 రూపాయలు అయితే యశ్వంత్ నెలసరి ఆదాయం ఎంత? ఇక్కడ కూడా చూడండి, మంత్లీ ఇన్కమ్, యశ్వంత్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలీదు. ఈ మంత్లీ ఇన్కంలో 20% దేనికి స్పెండ్ చేస్తున్నాడండి? ఫుడ్.
15% దేనికి స్పెండ్ చేస్తున్నాడండి? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ 20% ఫుడ్కు, 15% చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టినాడు. అంటే మొత్తం 100%లో 20% ఒక 15%, మొత్తం ఎంత స్పెండ్ చేసినట్టండి? 35% ఖర్చు చేసినాడు, స్పెండ్ చేసినాడు. 35% ఖర్చు చేసినాడు అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉన్నట్టండి? 65% ఉన్నట్టు. అంటే మిగిలినది ఎంత ఉన్నది? 65% అంటే 65/100 ఇంటూ నెక్స్ట్ 40% ఆఫ్ రిమైనింగ్. 40% ఆఫ్ రిమైనింగ్ ఈ స్పెండ్ ఆన్ ఎంటర్టైన్మెంట్. 40% మిగిలిన దానిలో 40% దేనికి ఖర్చు పెడుతున్నాడు? ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టుగెదర్. అండ్ 30% ఆన్ మెడికల్. మిగతా 30% దేనికి ఖర్చు పెడుతున్నాడండి? మెడికల్. సో మిగిలిన దాంట్లో అంటే మొత్తం 100% ఏదైతే అందులో 40% స్పెండ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్, 30% మెడికల్. అంటే మొత్తం 70% ఖర్చు పెడుతున్నాడు. అంటే మొత్తం 70% ఖర్చు పెడుతున్నాడు అంటే ఇంకా రిమైనింగ్ మిగిలినది ఎంత ఉన్నదండి? 30%. అంటే 30/100. ఇంకా నా దగ్గర ఎంత మిగిలి ఉందండి? 8775. ఇంకా ఎంత లెఫ్ట్ మిగిలి ఉంది? 8775 రూపీస్. అయితే వాడు ఏం కనుక్కోవాలంటే వాట్ ఈజ్ మిస్టర్ యశ్వంత్ మంత్లీ ఇన్కమ్? మంత్లీ యొక్క ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ చూడండి 13,565. నెక్స్ట్ 13,6 78. 78 అంటే 97. 13,7 91. 91 అంటే 13,5 65. నెక్స్ట్ 0 get cancel. సో 5 ones, 5 3s 15. 15 4s 60. 15 5s 75. సో 45 into 100 into 10 అంటే మంత్లీ ఇన్కమ్ ఆఫ్ యశ్వంత్ ఈజ్ ఈక్వల్స్ టు 45. ఎన్ని జీరోస్ అండి? 3 zeros. 45,000. అంటే మంత్లీ ఇన్కమ్ ఎంతండి? యశ్వంత్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతండి? 45,000 రూపీస్. 45,000 రూపీస్ అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఏ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. Raghu got 90 marks and failed by 15 marks. Find the maximum marks. ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 35% మార్కులు అవసరం. రఘు 90 మార్కులు పొంది 15 మార్కులతో ఫెయిల్ అయ్యను. గరిష్ట మార్కులు ఎన్ని? సో ఇక్కడ చూడండి, ఏ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. ఒక స్టూడెంట్ పాస్ కావాలంటే మినిమం మార్క్స్ ఎంత పర్సంటేజ్ రావాలండి? 35% వస్తే పాస్ అవుతాడు. పాస్ 35% వస్తే పాస్ అయిపోతాడు ఒక స్టూడెంట్. రఘు గాట్ 90 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. మరి అతని యొక్క పాస్ మార్క్స్ సో ఇక్కడ చూడండి, రఘు గాట్ 90 మార్క్స్. రఘుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? 90 మార్క్స్ వచ్చినాయి. కానీ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయినాడండి? 15 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. ఆ 15 యాడ్ చేస్తే ఆ రఘు ఏమవుతాడండి? పాస్ అయిపోతాడు. అంటే ఈ 35% ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 105 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 35% ఈజ్ నథింగ్ బట్ 105 మార్క్స్. మరి వాడు అడిగింది ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 100% అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో 35తో ఎన్ని టైమ్స్ పోతుంది? 35 3s 105. 100 3s ఎంత అవుతుందండి? 300 మార్క్స్. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ అండి? 300 మార్క్స్. సో 300 మార్క్స్ అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఏ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 40% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. హారిక గాట్ 120 మార్క్స్,
విచ్ ఆర్ 20 అబోవ్ ద రిక్వైర్డ్ మార్క్స్ టు పాస్. పాస్ మార్కుల కంటే ఎన్ని ఎక్కువ వస్తున్నాయండి? ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. ఆ 20 తీసేసిన అతను ఏమైపోతాడండి? పాస్ అవుతాడు. అయితే ద మ్యాక్సిమం మార్క్స్ ఈస్, ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 40% మార్కులు అవసరం. హారిక 120 మార్కులు పొందెను మరియు ఇవి ఉత్తీర్ణత మార్కుల కంటే 20 ఎక్కువ. ఉత్తీర్ణం అంటే పాస్ అయిన మార్కుల కంటే 20 ఎక్కువ. అయితే గరిష్ట మార్కులు ఎన్ని అంటే మొత్తం మార్కులు ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, పాస్ కావాలి అంటే ఎంత పర్సంటేజ్ మార్క్స్ రావాలండి? 40% మార్క్స్ రావాలి. మరి ఈ హారిక అనే ఆమెకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 120 మార్క్స్ వస్తున్నాయి. 120 మార్క్స్ వస్తున్నాయి అంటే 120 మార్క్స్ వచ్చినాయి. పాస్ మార్కుల కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయండి? 20 ఎక్కువ ఉన్నాయి. అంటే పాస్ అయిపోయి ఇంకా 20 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఆ 20 మార్కులు తీసేసిన అతను ఏమవుతాడండి? పాస్ అయిపోతాడు. అంటే పాస్ మార్కులు వచ్చేస్తాయి. అంటే ఆ 20 మార్కులు తీసేసినా కూడా అతను పాస్ అవుతాడు. అంటే పాస్ పర్సంటేజ్ ఎంతండి? 40%. ఈ 40% ఈజ్ నథింగ్ బట్ 120 - 20. మరి 40% 100 మార్క్స్కి ఈక్వల్ అయితే 40% 100 మార్క్స్కి ఈక్వల్ అయితే మ్యాక్సిమం మార్క్స్ అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత పర్సెంటేజ్ అవుతుందండి? 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 0 0 గెట్ క్యాన్సల్, 4 1s 4 25s. 25 × 10 ఎన్ని మార్క్స్ అండి? 250 మార్క్స్. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్నండి? 250 మార్క్స్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. In an examination, a student who get 20% of the maximum marks fails by 5 marks. Another student who scores 30% of the maximum marks get 20 marks more than the pass marks. The necessary percentage required for passing. పాసింగ్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. ఒక పరీక్షలో గరిష్ట మార్కులలో 20% పొందిన విద్యార్థి 5 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. గరిష్ట మార్కులలో 30% పొందిన మరో విద్యార్థి పాస్ మార్కుల కంటే 20 మార్కులు ఎక్కువ సాధించాడు. ఉత్తీర్ణతకు అవసరమైన శాతం ఎంత? ఇక్కడ కూడా పాస్ మార్క్. ఫస్ట్ ఉండి 2 కూడా పాసే. ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ క్యాండిడేట్ పాస్ కావాలంటే ఎలా వచ్చుండాయి? మరి ఫస్ట్ క్యాండిడేట్కు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయండి? మొత్తం 100% మార్క్స్ అయితే అందులో ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి? మనోడికి 20% మార్క్స్ వచ్చినాయి. 20% మార్క్స్ వచ్చినాయి. అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయినాడు? 20% మార్క్స్ వచ్చినాయి, కానీ 5 మార్క్స్తో ఫెయిల్ అయినాడు. ఆ 5 మార్క్స్ యాడ్ చేస్తే మనోడు ఏమవుతాడండి? పాస్ అవుతాడు. సేమ్ ఎగ్జామ్ అనదర్ స్టూడెంట్స్ రాస్తున్నాడు. ఆ క్యాండిడేట్కి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వస్తున్నాయండి? 30% మార్క్స్ వస్తున్నాయి. అయితే ఆ మ్యాక్సిమం మార్క్స్ 100% అయితే అందులో 30% మార్క్స్ వస్తున్నాయి, కానీ పాస్ మార్కుల కంటే ఎన్ని ఎక్స్ట్రా వస్తున్నాయండి? 20 మార్కులు ఎక్కువ వస్తున్నాయి. ఆ పాస్ మార్కుల కంటే 20 ఎక్స్ట్రా వస్తున్నాయంటే ఆ 20 తీసేసిన అతను ఏమైపోతాడండి? పాస్ అవుతాడు. అంటే ఆ 20ను తీసేయండి. అంటే ఇక్కడ చూడండి, 20% 30% డిఫరెన్స్ ఎంతండి? 10%. ఈ 10% ఎంత పర్సెంటేజ్ మార్క్స్కి ఈక్వల్ అండి? చూడండి ఇక్కడ చూడండి, ఆపోజిట్ ప్లస్ ప్లస్ ఉంది అనుకోండి, ఆ రెండింటిని యాడ్ చేయండి. 20 + 5 ఎంత అవుతుందండి? 25 మార్క్స్ ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుందండి? 20% 30%. ఈ 20% 30% డిఫరెన్స్ ఈ రెండు యాడ్ చేస్తాం. 20% 30% డిఫరెన్స్ ఎంతండి? 10%. రెండు సైన్లు డిఫరెంట్ సైన్లు కాబట్టి 20 + 5 ఎంతండి? 25 మార్క్స్ 10% అయితే నాకు ఎన్ని మార్క్స్ కనుక్కుంటామండి? 5 మార్క్స్ కనుక్కుంటే ఇది పాస్ పర్సెంటేజ్ వస్తుంది. 20 మార్క్స్ కనుక్కుంటే పాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఫస్ట్ 5 మార్క్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాను. సో 25లో ఎన్ని టైమ్స్ పోతే 5 వస్తుందండి? 5 5s are by 5. ఇక్కడ by 5 అంటే ఎంత పర్సెంటేజ్ అండి? 2%. ఇక్కడ by 5, ఇక్కడ కూడా by 5. by 5 అంటే 5 5s are 25, 5 2s are 2%. నాకు కావాల్సింది
పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయండి 20% మార్క్స్. 5 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అండి 2% ప్లస్ 2% అంటే ఎంత పర్సెంటేజ్ అండి పాస్ పర్సెంటేజ్ మార్క్స్ 22%. సో 22% అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ అన్ ఎగ్జామినేషన్ a student got 30% marks and failed by 12 marks. In the same examination, another student got 40% marks and secured 28 marks more than bare minimum marks pass. The pass marks is, ఇందాక పాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఇక్కడ ఏం అడుగుతున్నాడండి పాస్ మార్కులు అడుగుతున్నాడు. చూద్దాం. ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 30% మార్కులు వచ్చాయి మరియు 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో మరొక విద్యార్థికి 40% మార్కులు వచ్చాయి మరియు ఇవి కనీస మార్కుల ఉత్తీర్ణత కంటే 28 మార్కులు ఎక్కువ. ఉత్తీర్ణత మార్కులు ఎన్ని? ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ పాస్ కావడానికి ఎలా ఉంది, సెకండ్ క్యాండిడేట్ పాస్ కావడానికి ఎలా ఉంది. సో ఇక్కడ చూడండి, ఒక పరీక్షలో ఇన్ అన్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ గాట్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 12 మార్క్స్. ఫెయిల్ అయినాడు, ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయినాడు 12 మార్క్స్. ఆ 12 మార్క్స్ యాడ్ చేస్తే మనోడు ఏమైపోతాడండి పాస్. అంటే ఫస్ట్ క్యాండిడేట్ పాస్ మార్కులు వచ్చేసినాయి. సేమ్ ఎగ్జామ్ అనదర్ స్టూడెంట్ గాట్ 40% marks and secured 28 marks more than bare minimum marks to pass. పాస్ మార్కుల కంటే కూడా 28 ఎక్కువ వచ్చినాయి. ఆ 28 కన్నా తీసేస్తే అతను ఏమైపోతాడండి పాస్ అయిపోతాడు. ఇక్కడైతే 12 మార్కులు యాడ్ చేస్తే పాస్ అవుతాడు, అక్కడ 28 మార్కులు తీసేసినా పాస్ అవుతాడు. అంటే నాకు పాస్ మార్కులు వచ్చేసినాయి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ ఈ నెంబర్స్ చూడండి. ఇక్కడ పర్సంటేజ్ 30%కు 40%కు డిఫరెన్స్ ఎంత పర్సంటేజ్ అండి 10%. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ సైన్స్, ఇక్కడ 12 ఇక్కడ 28 ఆపోజిట్ ఉంటే యాడ్ చేస్తాం. అంటే 12 + 28 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి 40 మార్క్స్. అంటే 10% 40 మార్క్స్ అయితే నేను ఎంత పర్సంటేజ్ కనుక్కుంటానండి 30% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఈ 30% 12 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ మార్కులు వస్తాయి. అంటే 30% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. 10తో ఎన్ని టైం పోతుందండి, లేదా 10 4 జార్ 40. 34 జార్ ఎంత అండి 34 జార్ ఎంతో కను. సో 34 జార్ ఎంత అవుతుందండి 120. నాకు కావాల్సింది పాస్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ 30% ఎన్ని మార్క్స్ వచ్చినాయండి 120 మార్క్స్ ప్లస్ ఎన్ని మార్క్స్ కలిపితే పాస్ అయిపోతాడండి 12 మార్క్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 132 మార్క్స్. సో 132 మార్క్స్ అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ 296 marks of the total maximum aggregated marks to pass. A student gets 259 marks and is declared failed. The difference of marks obtained by the student and that required to pass is 5%. What are the maximum marks, aggregated marks a student can get? ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం గరిష్ట మార్కులలో 290 మార్కులు పొందాలి. మొత్తం గరిష్ట మార్కులు 296 మార్కులు పొందాలి. ఒక విద్యార్థి 259 మార్కులు పొంది మరియు ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. విద్యార్థి పొందిన మార్కులకు మరియు ఉత్తీర్ణత మార్కులకు మధ్య వ్యత్యాసం 5%. అయినా విద్యార్థి పొందగల గరిష్ట మొత్తం మార్కులు ఎన్ని? అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా చూడండి, ఒక ఎగ్జామ్లో ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 296 ఆఫ్ టోటల్ మ్యాక్సిమం అగ్రిగేటెడ్. మొత్తం మార్కులు ఎన్నో తెలీదు, ఆ
ఆ మొత్తం మార్కుల్లో మనోడికి ఎన్ని మార్కులు వస్తున్నాయండి? 296 మార్క్స్ వస్తున్నాయి. 296 మార్క్స్ టు పాస్. 296 వస్తే పాస్ అవుతాడు. కానీ మనోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏ స్టూడెంట్స్ గెట్స్ 259 మార్క్స్. ఏ స్టూడెంట్ గెట్ 259 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఫెయిల్డ్. ద డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ obtained by the student and that required to pass is 5%. Required to pass and 5%. చూడండి ఇక్కడ ఈ 5% పాస్, ఈ 5% ఈజ్ నథింగ్ బట్ ఎంత అవుతుందండి? సో 7 నెక్స్ట్ 37. ఎన్ని మార్క్స్ అండి? 37 మార్క్స్ డిఫరెన్స్. నాకు కావాల్సింది ఎంత పర్సంటేజ్ మార్క్స్ అండి? మ్యాక్సిమం అగ్రిగేటెడ్ మార్క్స్. మ్యాక్సిమం అగ్రిగేటెడ్ మార్క్స్ అంటే 5తో 5 1s 5 20s, 0 2 7s 14, 2 3s 6 7 అంటే టోటల్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ అండి? 740 మార్క్స్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. In a survey, 40% can speak English, 50% can speak Hindi, and 12% speak both. What percentage of them cannot speak any of these languages? సో ఒక సర్వేలో 40% మంది ఆంగ్లమును, 50% మంది హిందీని మరియు 12% మంది రెండును మాట్లాడుదురు. ఎంత శాతము మంది ఈ రెండు భాషలను మాట్లాడలేరు? ఈ రెండు భాషలను మాట్లాడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ మన వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? కెనాట్ స్పీక్. మాట్లాడిన వాళ్ళు ఎంతమందో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, దాంట్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇన్ ఏ సర్వే 40% కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, 40% కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రిమైనింగ్ 60% కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. 60% కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. 50% కెన్ స్పీక్ ఇన్ హిందీ, మరి 50% కెన్ స్పీక్ ఇన్ హిందీ, రిమైనింగ్ 50% కెనాట్ స్పీక్ ఇన్ హిందీ. And 12% speak both the languages, English and Hindi. 12% can speak both the languages. Cannot speak both the languages. That is equals to 88%. మరి వీళ్ళందరూ కెనాట్ స్పీక్ అంటే ఈ బోత్లోంచి ఈ బోత్ని తీసేయండి, ఈ బోత్లోంచి ఈ బోత్ని తీసేయండి, ఈ బోత్లో నుంచి ఈ బోత్ని తీసేయండి. 60 + 50%, 60 + 50% 110%, 110% minus 88%. సో 110% 88% అంటే 22%. సో 22% cannot speak both the languages. So option number 2 is your answer. అంటే మనం ఏదైతే కనుక్కుంటాడో దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% స్టూడెంట్ పాస్ ఇన్ ఇంగ్లీష్, 25% ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇఫ్ 10% స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అండ్ 780 పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్. మరి ఇక్కడ ఎంతమంది పాస్ అయినారండి? 780 మెంబర్స్ పాస్ అయినారు బోత్ ద సబ్జెక్ట్స్. మరి దేంట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం? టోటల్ను పాస్లోకి కన్వర్ట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో తెలుస్తుంది. మరి పాస్ లేక్ కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ పాస్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% స్టూడెంట్ పాస్ ఇన్ ఇంగ్లీష్. ఎంత పర్సంటేజ్ పాస్ అయినారండి? 80% పాస్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ 25% ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్. మరి 25% ఫెయిల్ అయినారంటే రిమైనింగ్ 75% ఆర్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్. 75% పాస్ అయినారు. నెక్స్ట్ ఇఫ్ 10% స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్,
ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. మరి 10% స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, 10% ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్, రిమైనింగ్ 90% పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. 90% పాస్ అయినారు. సో ఇక్కడ ఈ బోత్లోంచి ఈ బోత్ని తీసేయండి. ఈ బోత్లోంచి అంటే ఇక్కడ 80% ఒక మైనస్ 90% అంటే -10%. -10% 75లోంచి ఒక 10% పోతే ఎంతండి? 65% పాస్. ఈ 65% ఈజ్ నథింగ్ బట్ ఎంతండి? 780 స్టూడెంట్స్. 65% ఈజ్ నథింగ్ బట్ ఎంతండి? 780. అయితే వాడు కనుక్కోనేది అంటే దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్, ఈ టోటల్ నెంబర్ అంతా కూడా మనం ఎంత పర్సెంటేజ్ అనుకున్నామండి? 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. 100%. సో ఇక్కడ 65తో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 65 1 jar 65, 65 1 jar 65 అంటే 30. సో లేదంటే 13 5 jar 65, 13 6 jar 13 6 jar. సో 5 1s 5 12s. సో 13 5s 13 6 jar 60. సో 12 into 100 అంటే మొత్తం మార్కులు ఎన్నండి? మొత్తం విద్యార్థులు ఎంతమంది? 1200 మెంబర్స్. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 1200. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 250 బాయ్స్, 60% like Hindi films, 70% like English films and 50% like both. How many of them do not like any of these films? Do not ఏం అనుకున్నాడండి ఇక్కడ? do not like any of these films. మనం దేంట్లోకి కన్వర్ట్ చేస్తామండి? don't like. సో ఫస్ట్ 60% లైక్ హిందీ ఫిలిమ్స్, 60% లైక్ హిందీ ఫిలిమ్స్. ఇక్కడ మనం కనుక్కుంటే డోంట్ లైక్, డు నాట్ లైక్ అంటే 60% లైక్ చేస్తున్నా అంటే రిమైనింగ్ 40% డు నాట్ లైక్ హిందీ ఫిలిమ్స్. 70% లైక్ ఇంగ్లీష్ ఫిలిమ్స్. మరి 70% లైక్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ అంటే రిమైనింగ్ 30% డు నాట్ లైక్ English films. Next, and 50% like both, 50% like both, remaining 50% do not like both. సో ఇక్కడ బోత్ ఎంత పర్సెంటేజ్ అండి? 70%. ఇక్కడ బోత్ ఎంత అండి? 50%. ఈ బోత్లోంచి ఈ బోత్ని తీసేయండి. 40% ప్లస్ 30% ఎంతండి? 70%. 70% మైనస్ 50% దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్ అండి? 20% డు నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ ఫిలిమ్స్. కానీ వాడు డూ నాట్ లైక్ అనుకున్నాడు. ఈ 20% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. కానీ మనకు 100% ఎంతమంది పీపుల్ అండి? 100% 250 అయితే, 100% 250 అయితే మరి 20% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 20తో ఎన్ని టైమ్స్ పోతుందండి? బై 5. ఇక్కడ బై 5 చేసినాం అనుకోండి 5 20s బై 5. ఇక్కడ కూడా బై 5 చేసినాం అనుకో 5 5 0 ఎంతండి? 25. అంటే ఎంతమంది అవుతారండి? 50 మెంబర్స్. ఎంతమంది లైక్ చేయట్లేదండి? 50 మెంబర్స్ డూ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ ఫిలిమ్స్. అంటే ఈ 50 మంది రెండింటినీ ఇష్టపడట్లేదు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 42% ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. If 17% failed in both the subjects, then the percentage of candidates who passed in both the subjects was. ఒక పరీక్షలో 52% మంది అభ్యర్థులు ఇంగ్లీష్లో, 42% మంది గణితంలో ఫెయిల్ అయ్యారు. 2 సబ్జెక్టులో 17% ఫెయిల్ అయితే 2 సబ్జెక్టులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల శాతం ఎంత? అంటే నేను ఏది కనుక్కున్నాడు? హూ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్. ఏం కనుక్కున్నాడండి ఇక్కడ? పాస్డ్. అంటే క్వశ్చన్ మొత్తం దేంట్లో కన్వర్ట్ చేస్తామండి? పాస్డ్. ఫస్ట్ పాస్డ్లే కన్వర్ట్ చేస్తాం. పాస్డ్. ఫస్ట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ 52% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. మరి 52% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే రిమైనింగ్ 48%
passed in English. Remaining 48% passed in English. And 42% failed in mathematics. మరి 42% failed in mathematics అంటే remaining 58% pass in mathematics. If 17% failed in both, రెండు 17% ఫెయిల్ అయినారంటే మరి పాస్ ఎంత అయినట్టండి? 83% పాస్ అయినట్టు. 83% పాస్ అయినట్టు. మరి ఈ రెండు పాస్లోంచి ఈ మొత్తం పాస్ని తీసేయండి. అంటే 8 + 8 16, 106%. 106% minus 83%, that is equals to 23%. 23%. So 23% option number. Next question number 32. In a village, each of the 60% of families has a cow. Each of the 30% families has a buffalo, and each of 15% of the families has both cow and buffalo. In all these are 96 families in the village. How many families do not have a cow or a buffalo? కౌ కానీ బఫలో కానీ లేని హౌస్లు ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా డూ నాట్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. నెక్స్ట్, ఇన్ ఏ విలేజ్ ఈచ్ ఆఫ్ ద 60% ఫ్యామిలీస్ హ్యాజ్ ఏ కౌ. కౌ ఎంత పర్సెంటేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి? 60%. మరి డూ నాట్ కౌ ఉండే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయండి? 60% పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 40% do not cow. Next, 30% families has buffalo. మరి 30% families has buffalo అయితే మరి 70% do not have buffalo. మరి both cow and buffalo, both cow and buffalo ఉండేది ఎంత పర్సెంటేజ్ అండి? 50%. అంటే డూ నాట్ కౌ అండ్ బఫెలో ఎంత అవుతుందండి? 85%. సో ఈ బోత్లోంచి ఈ బోత్ని తీసేయండి. సో 40% ఒక 70%, 110%. సో 110% మైనస్ 85%, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 25%. అంటే డూ నాట్ బోత్ కౌ అండ్ బఫెలో ఎంత పర్సెంటేజ్ అండి? 25%. సో ఇక్కడ 100% ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ ఫ్యామిలీస్? 100% ఈజ్ నథింగ్ బట్ 96 ఫ్యామిలీస్. మరి 25% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, 100తో ఎన్ని టైం పోతుందండి? 25 ones, 25 fours, 4 ones, 4 2s are 8, 4 4s are 16. అంటే బోత్ కౌ అండ్ బఫ్లో లేని హౌసెస్ ఎన్ని ఉన్నాయండి? 24. సో ఇక్కడ చూడండి, ఒక గ్రామంలో 60% కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఒక ఆవు ఉన్నది. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆవు ఉండదంటే 60% మెంబర్స్లో రిమైనింగ్ 40% మెంబర్స్కి లేదు అని అర్థం. అదే గ్రామంలో 30% కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఒక గేదె ఉన్నదంటే 30% గేదె ఉన్నదంటే రిమైనింగ్ 70% గేదెలు లేవని అర్థం. అయితే మరి 15% కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి గేదె మరి ఆవు రెండు ఉన్నాయి అంటే మరి 15% రెండు ఉన్నాయంటే 85% రెండు లేవని అర్థం. అయితే ఎన్ని కుటుంబాలకు ఆవు లేదు అంటే మొత్తం 25% కుటుంబాలకు ఆవు కానీ గేదె కానీ లేదు. మరి 100% 96 అయితే 25% ఎంతండి? 24 ఫ్యామిలీస్, 24 ఫ్యామిలీస్కు గేదె కానీ ఆవు కానీ లేదు. సో ఆన్సర్ ఎంతండి? 24. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. In a election between two candidates, a candidate who gets 40% of total votes is defeated by 15,000 votes. The number of votes polled by the winning candidate is. ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీగా గల ఒక ఎలక్షన్లో ఒక అభ్యర్థి మొత్తం ఓట్లలో 40% పొంది 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను.
గెలిచిన అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు పోలైనవి. సో ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్. మరి టోటల్ ఓట్స్ 100% అయితే ఇందులో ఒక క్యాండిడేట్కు ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయండి? 40%. ఒక క్యాండిడేట్కు 40% ఓట్లు వచ్చినాయంటే రిమైనింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయండి? 60% ఓట్లు వచ్చినట్టే. 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఈజ్ డిఫీటెడ్ బై 15,000 ఓట్స్. మరి ఈ క్యాండిడేట్ ఎంత డిఫీటెడ్తో ఓట్లతో ఓడిపోతున్నాడు అంటే వీడికి 60%, వీడికి 40% అంటే ఎంత పర్సెంట్ వేరియేషన్ ఉండదండి? 20%. ఈ 20% ఈజ్ నథింగ్ బట్ ఎంత అన్నాడండి? 15,000 ఓట్స్. మరి వాడు అడిగేది ఏంటంటే విన్నింగ్ క్యాండిడేట్ ఎంతండి? 60% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయండి. 20తో ఎన్ని టైం పోతుందండి? 20 3 జార్ 60, 15 3 జార్ ఎంత అవుతుందండి? 45,000. అంటే విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చినట్టు అండి? 45,000 ఓట్స్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. In an election between two candidates, the candidate who gets 30% of the votes polled is defeated by 16,000 votes. What is the total number of votes polled? So ఇక్కడ total number of votes polled ఎంతండి? 100% అయితే ఇందులో ఒక కంటెస్టెంట్కు ఎంత పర్సెంటేజ్ వస్తుందండి? 30%. ఒక కంటెస్టెంట్కు 30% వస్తున్నాయంటే సెకండ్ కంటెస్టెంట్కి ఎంత వచ్చినట్టండి? 70%. మరి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు అంటే ఇతను? ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు? 70 నుంచి 30 అంటే 40%. ఈ 40% ఈజ్ నథింగ్ బట్ ఎంతండి? 16,000 ఓట్స్. మరి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్? టోటల్ నెంబర్ అన్నాడంటే ఎంత పర్సెంటేజ్ అండి? 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. మరి ఇక్కడ 44 జార్ 160, 44 జార్ అంటే 104 జార్ ఎంత అండి? 400. ఎన్ని జీరోస్ అడిషనల్ ఉన్నాయండి? 2 జీరోస్. అంటే ఎన్ని ఓట్స్ వచ్చినట్టండి? 40,000 ఓట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటంటే 40,000. చూడండి, ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీగా గల ఒక ఎలక్షన్లో ఒక అభ్యర్థికి 30%, ఒక అభ్యర్థికి 30% వచ్చినాయంటే ఓట్లు పొంది 16,000 ఓట్లతో ఓడిపోతున్నాడు. అంటే వీడికి 30% వస్తే వీడికి ఎంత వచ్చినట్టంటే 70%, 100%లో. ఈ 70% కంటే 30% అంటే ఎంత? ఎన్ని ఓట్ల తేడా పర్సెంటేజ్తో ఓడిపోతున్నాడు? 40% తేడాతో ఓడిపోతున్నాడు. ఆ 40% ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు? 16,000. 40% 16,000 అయితే మరి నమోదైన మొత్తం ఓట్లు నేను ఎంత పర్సెంటేజ్ అనుకున్నాను? 100%. 100% ఎంతో కనుక్కోండి. చూడండి ఇక్కడ 44 జార్ 160, 104 జార్ 400, 2 జీరో అడిషనల్ అంటే 40,000 ఓట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ వన్ గాట్ 52% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్, 25% of the total votes were invalid. The total number of votes were 8,400. How many valid votes did the other person get? ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో ఒక అభ్యర్థికి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో, చెల్లుబాటు అంటే పోలైన ఓట్లలో 50% వచ్చినవి, మొత్తం ఓట్లలో 25% చెల్లనివి, మొత్తం ఓట్ల సంఖ్య 8,400 అయినా చెల్లుబాటు ఓట్లలో మరొక వ్యక్తికి వచ్చిన ఓట్లైంది. చెల్లుబాటు అయిన ఓట్లలో మరొక వ్యక్తికి వచ్చిన ఓట్లైంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంతండి? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 8,400. 8,400. ఈ 8,400లో మరి పోల్డ్ ఓట్స్, అన్పోల్డ్ ఓట్స్, పోల్డ్ ఓట్స్, అన్పోల్డ్ ఓట్స్. సో అన్పోల్డ్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయండి? 25%. 25% అన్పోల్డ్ ఓట్స్ ఉంటే మరి పోల్డ్ ఓట్స్ ఎంత ఉన్నట్టండి? 75%. సో 8,400లో 25%. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 25% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/4. 1/4 అంటే 4 2 జార్ 8, 4 1 జార్ 4, 2,100. మరి అన్పోల్డ్ ఓట్స్ 2,100 అయితే పోల్డ్ ఓట్స్ ఎన్ని ఉన్నట్టండి? వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్. సో ఇన్వాలిడ్ ఓట్స్ 2,100 అయితే వ్యాలిడ్ ఓట్స్ ఎంతండి?
6300. అయితే ఒక కంటెస్టెంట్కి ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయండి? 52%. ఈ 6300లో కంటెస్టెంట్కి 52% వచ్చినాయంటే అదర్ కంటెస్టెంట్కి ఎంత వచ్చినట్టండి? 48%. మరి అదర్ కంటెస్టెంట్ వ్యాలిడ్ వర్డ్స్లో అదర్ కంటెస్టెంట్ ఎంతో కనుక్కో అన్నాడు. మరి అదర్ కంటెస్టెంట్ కనుక్కో అన్నాడు అంటే 6300 ఇంటూ 48%, 48/100. సో క్యాన్సిలేషన్ 2 zeros గట్ క్యాన్సల్. సో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 8 3s are 24. ఆప్షన్ 24 ఉండేది ఏమన్నా ఉండదా? 3024 చూద్దాం. 8 3s are 24. నెక్స్ట్ 8 6s are 48. 4 3s are 12. 48 plus 12 60 62. నెక్స్ట్ 4 6s are 24 plus 6 30. 3024. చూస్తాను ఆన్సర్ చెప్పచ్చు. 3024 ఆప్షన్ నెంబర్ 3. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ చూడండి. ఈ 8400 టోటల్ వర్డ్స్లో మరి 25% ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ వర్డ్స్ ఎంత ఉన్నాయండి? 75%, 75/100. ఈ వ్యాలిడ్ వర్డ్స్ ఇదన్నీ వ్యాలిడ్ వర్డ్స్. ఈ వ్యాలిడ్ వర్డ్స్ 100% అనుకుంటే ఈ 100%లో ఒక కంటెస్టెంట్కి 52% వచ్చినాయంటే అదర్ కంటెస్టెంట్కి ఎంత వచ్చినట్టండి? 48%. సో 48/100. ఓట్లు ఎవరిదండి? అదర్ క్యాండిడేట్. అదర్ క్యాండిడేట్. సో క్యాన్సిలేషన్ చూడండి. 25 3s, 25 4s, 4 1s, 4 12s, 0 0 get cancel. So 84 into 36. 84 into 36 that is equals to 3024. మరి అదర్ కంటెస్టెంట్స్కు ఎన్ని ఓట్స్ వచ్చాయండి? 3024. సో ఆప్షన్ నెంబర్ 3 is your answer. Next question number 36. In an election between two candidates, 75% of the voters cast their votes, out of which 2% votes were declared invalid. A candidate got 9261 votes, which were 75% of the valid votes. The total number of voters enrolled in the election was. సో ఇక్కడ చూడండి, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో 75% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 2% ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. చెల్లుబాటు అయిన 75% ఓట్లలో ఒక అభ్యర్థికి 9261 ఓట్లు వచ్చినా ఆ ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఎన్ని? సో ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 75% ఆఫ్ ద voters cast their votes, out of which 2% voters are declared invalid. A candidate got 9261 votes, which were 75% of the valid votes. 75% of the valid. The total number of voters enrolled in the election. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్లో 75% ఆఫ్ ద ఓటర్స్ క్యాస్ట్ దేర్ విత్. టోటల్ ఓట్స్ 100% అనుకుంటే ఇందులో 75% ఓటర్స్ మాత్రమే ఓట్లు వేసినారు, అంటే 75/100. మరి అవుట్ ఆఫ్ విచ్ ఈ 75%లో 2% ఓటర్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. మరి ఇక్కడ మొత్తం 100% అనుకుంటే 2% డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎంత ఉన్నట్టండి? 98%, అంటే 98/100 ఇంటూ నెక్స్ట్ ఇవి మొత్తం ఇన్వాలిడ్ ఓట్స్. మొత్తం ఇన్వాలిడ్ ఓట్స్ 100% అనుకుంటే ఆ క్యాండిడేట్ గాట్ 9261 విచ్ వర్ 75% ఆఫ్ ద వ్యాలిడ్. ఈ ఓట్లలో ఎంత పర్సెంటేజ్ వచ్చినాయండి? 75%. మరి ఇవన్నీ కూడా ఎంతకి ఈక్వల్ అయినట్టండి? 9261. అయితే వాడు అడిగింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ దట్ ఎలక్షన్ వాస్. మరి మొత్తం ఓట్లు ఎన్నో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చూడండి, ఇక్కడ 25 3s, 25 4s, 25 3s, 25 4s. 2తో 2 4s are 8, 2 9s are 18, 2 2s are 4. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 3 3s are 9, 9 1s are 9, 0, 9 2s are 18, 9 9s 81. నెక్స్ట్ 49. సో 49తో ఎన్ని టైమ్స్ పోయే ఛాన్స్ ఉండదు చూడండి. 49 1s are 49 2s, 49 2s 98,
సో 98 అంటే 99, 100, 101, 102, 449. సో 49 1 jar 49. సో total number of votes is equals to 4 2 jar 8, 8 1 jar 8, 8 2 jar 16, 16,800 votes. 16,800 votes. So option number 3 is your answer. Next, question number 27. If the annual increase in the population of a town is 4% and the present number of people is 15,625, what will be the population be in 3 years? So if the annual increase in the population of a town is 4% and the present number of people is 15,625, what will be the population be in 3 years? ఒక పట్టణ జనాభా సంవత్సరానికి 4% వంతున పెరుగుతూ ఉంది మరియు ప్రస్తుత జనాభా 15,625 అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? మరి ప్రస్తుత జనాభా ఎంత ఉండదండి? 15,625. ఈ 15,000 ప్రజెంట్ మన యొక్క విలేజ్ యొక్క పాపులేషన్ ఎంతండి? 15,620. ఇది అట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్, 1 ఇయర్కు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందండి? 4%. 100 అనుకుంటే 4% అంటే ఎంతండి? 104/100. ఇది 1 ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అంటే 104/100 ఇంటూ 104/100. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడు వస్తుందండి? ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ పాపులేషన్ ఎంతో తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడండి క్యాన్సిలేషను 4తో 4 2 jar 8 4 6 425 426 425 426 425 25 క్యూబ్ 15,625. నాకు కావాల్సింది 26 క్యూబ్. 26 క్యూబ్ అంటే ఎంతంటే 17,576. 17,576 members at the end of 3 years. At the end of 3 years. Next, question number 38. If the annual increase in the population of a town be 4% and the present population be 17,576, what was the population 3 years ago? ఇందాక ఆఫ్టర్ 3 years అడిగినాడు. ఇక్కడ ఏమవుతున్నాడండి? 3 years ago ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా చూడండి, ప్రజెంట్ ఒక పట్టణ జనాభా సంవత్సరానికి 4% వంతున పెరుగుతూ ఉంది. మరి ప్రస్తుత జనాభా 17,576. మరి అయినా 3 సంవత్సరాల క్రితం అడుగుతున్నాడు. సో క్రితం అడిగినాడు అనుకోండి, 100 బై ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందా అండి? 104 ఇంటూ 100 బై 104 ఇంటూ 100 బై 104. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 3 years ago. 3 years ago. మరి 3 years ago తెలిసేస్తుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 425 426 425 426 425 426. సో 26 క్యూబ్ అంటే 17,506. 25 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 15,625. 15,625. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39. ద వాల్యూ ఆఫ్ ఎ మిషన్ డిప్రిషియేట్స్ at the rate of 10% per annum if its present value is 1,62,000, what will be its worth after 2 years? ఆఫ్టర్ అడుగుతున్నాడు. ఒక యంత్రము విలువలో ప్రతి సంవత్సరం 10% తరుగుదల ఉంది. ఆ యంత్రం ప్రస్తుత విలువ 1,62,000 రూపాయలైనా ఆ యంత్రము విలువ 2 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఎంత ఉన్నదండి? 1,62,000 ఇంటూ మరి ఆఫ్టర్ 2 years అంటే ఏం రాస్తామంటే ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది? 10% డిప్రిషియేట్ తగ్గిపోతుంది. అంటే 100 అనుకుంటే 100లో 90%, 90/100 ఇంటూ 90/100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే
ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 zeros 2 zeros, 0 0 0 0 గెట్ క్యాన్సల్. సో 1620 ఇంటూ 81. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలా చేస్తాం ఆన్సర్. సో ఇక్కడ చూడండి 0261. సో నెక్స్ట్ 0. సో 8 2s are 16, 8 6s are 48, 48 49, 8 1s are 8 plus 4 12. So 0 2 12 11 3 1. So 13,120, 13,1220. So option number 3, option number 3 is your answer. So ఎంత అవుతుందండి? 1,31,220. 1,31,220. Next question number 40. The value of a machine depreciates at the rate of 10% every year. It was purchased 3 years ago. If its present value is 8748, its purchase price is. ఒక యంత్రము విలువలో ప్రతి సంవత్సరం 10,000 తరుగుదల ఉంది. ఆ యంత్రాన్ని 3 సంవత్సరాల క్రితం కొన్నాడు. ప్రస్తుతం యంత్రం విలువ 8,748 అయినా ఆ యంత్రం కొన్న విలువ ఎంత? ఆ యంత్రము కొన్న విలువ. సో ప్రస్తుతం విలువ ఎంత అంటే ఇక్కడ 8748. 3 years ago అని అడుగుతున్నాడు. 3 years ago అంటే 100 by ఇక్కడ డిప్రిషియేట్ అంటే డిక్రీజ్ అంటే 90. 100/90 ఇంటూ 100/90 ఇంటూ 100/90 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడు వస్తుంది మనకు? 3 years ago. సో 3 years ago అని అంటే ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ 0 0 0 0 0 0. సో ఇక్కడ 7 cube 729, 729 12s, 729 12s. So that is equals to 12,000 rupees. సరే, అంతకుముందు కాస్ట్ ఎంత అవుతుందండి? 12,000 rupees. 12,000 rupees. So option number 3 is your answer. Okay. So thank you very much. సో రోజు ఈ విధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీడే ఒక 1 hour క్లాస్ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఇది ఫాలో అయినారంటే మీ ఎగ్జామ్ టైంకి మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు. అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.